ఏమైంది? ప్రశ్నిస్తే కేసులే, అడిగితే కేసులే. ఇవాళ మొన్న మీరందరూ అడిగిపోయింది, చలో అసెంబ్లీ పెట్టుకొని పోయినసారి వచ్చింది. మరి ఆయన పిలిపించి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నించవచ్చు. సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తే నేను 7వ గ్యారెంటీ ఇస్తున్నా, దాని పేరే ప్రజాస్వామ్యము అన్నాడు. ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అడగచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. ఉన్నది ఆ పరిస్థితి. మేము ఎప్పుడన్నా నీ పాలసీ ఏంటని గట్టిగా లేమనుకో, సాయంత్రం వరకు మా ఇంటికి పోలీసు వస్తుంది, రోజు అవసరిస్తుంది, రోజు కేసులే మా మీద. అంటే నీ ప్రజాపాలన ఏమైంది? మీరు కూడా వచ్చింది అసెంబ్లీకి, మరో 3 లోపల రాండి. నేను ఏకశిలా పరక్కడ మీతో చెప్పినా, మీ ఓట్లు వేయించుకున్నా, మీతో పని చేయించుకున్నా, మిమ్మల్ని రెచ్చగొట్టి మరి రోజు 3 గంటలు ఎక్కువ పని చేయించుకున్నావు. ఒక్కొక్క అక్కజల్లి 50 ఓట్లు వేయించుకుంటున్నాం, 50 వేయించింది. మరి మీరు వేసిన చెల్లె రాండి ముగ్గురని లోపలికి తెచ్చి మాట్లాడి డిక్లరేట్ చేస్తా, పోనీ ఒక నెలైనాక చేస్తా, 2 నెలలు నేర్పిస్తాను మాట్లాడాలి. పోలీసు వాళ్ళు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముషీరాబాద్ లో పెట్టిందంటే ఆ రోజు నేను మాట్లాడిన ముషీరాబాద్ పోలీసు వాళ్ళు, ఏంటయ్యా 6 అవుతుంది ఇంకెప్పటిదాకా తెచ్చుకుంటారు, వాళ్ళని ఇచ్చిపెట్టావా, నేను రావాలన్నా అడిగి దబాయిస్తే అప్పుడు ఇచ్చిపెట్టి. ఈ రకంగా ప్రజాపాలన కాదు, ఇది ప్రజా పీడనగా మారింది.